ఇంతకు ముందు ఏంటంటే మనకి కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ తీసుకున్నాం, బూస్టర్ డోసులు తీసుకున్నాం, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు. వ్యాక్సిన్లు తీసుకున్న చాలా మందికి ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయని చెప్పి చాలా మంది అంటూ ఉన్నారు డాక్టర్. కొంతమందికి ఏమో నరాల బలహీనత వచ్చిందట, కొంతమందికి మోకాళ్ళలో నొప్పులు ఎక్కువైనాయి అంట, కొంతమందికి హార్ట్ స్ట్రోక్ అటాక్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరి శరీరాల్లో మార్పులు వచ్చాయని చాలా మంది చెప్తూ ఉన్నారు. దీన్ని బిలీవ్ చేయొచ్చా? మీరేమన్నా ఇలాంటివి విన్నారు? అంటే ఇది బిలీఫ్ కన్నా అనుమానం ఎక్కువగా ఉంది. అనుమానం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి జాయింట్ పెయిన్స్ కొత్తగా రావా, ఎవరికి బాడీ పెయిన్స్ కొత్తగా రావా, వస్తాయి కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ వ్యాక్సిన్ తీసుకుంది ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ వ్యాక్సిన్ తీసేసుకున్నాం. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా వ్యాక్సిన్ వల్లే అంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు సడన్గా చనిపోయేవాళ్ళు సంఖ్య పెరిగింది, కానీ ఇంతకు ముందు కూడా సడన్గా చనిపోయేవాళ్ళు. అప్పుడు మరి వ్యాక్సిన్ లేదు కదా. ఇప్పుడు 2014 నుంచి 2018 వరకు ఒక ప్రొఫెషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఉంటుంది, సమాఖ్య, ఫీఫా అంటారు. ఆ ఫీఫా వాళ్ళు ఆన్లైన్ ఫుట్బాల్ ఆడుతూ ఎంతమంది చనిపోతున్నారు అనే విషయం ఒక అధ్యయనం చేస్తే ఏం తెలిసింది తెలుసా? 2014 నుంచి 2018 వరకు ఫుట్బాల్ ఫీల్డ్లో ఆడుతూ 617 మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయారు. అంటే ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు అంటే అథ్లెట్స్, వీళ్ళందరూ మంచి ఫిట్గా ఉన్నవాళ్ళు. వాళ్ళలో 617 మంది 4 సంవత్సరాల వ్యవధిలో చనిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనం ఏదో సడన్గా ఒక సీసీ కెమెరాలో ఒకళ్ళు ఎవరో సడన్గా చనిపోయినంత మాత్రాన మనం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, మీరు కోవిడ్ వ్యాక్సిన్స్ వల్ల కొంతమందికి బ్లడ్ క్లాట్స్ అవుతాయి అనేది మనకు తెలుసు, కోవిషీల్డ్ వల్ల. అది మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఆ విధంగా కోవిషీల్డ్ వల్ల క్లాట్స్ ఫామ్ అయ్యి ఇప్పుడు చనిపోతున్నారా? ఇప్పుడు వేరే రకంగా చనిపోతున్నారా అంటే ఒక చిన్న విషయం చెప్తాను. కోవిడ్ వ్యాక్సిన్ అంటే కోవిషీల్డ్ వలన బ్లడ్ క్లాట్స్ వచ్చే వాళ్ళల్లో ఆల్మోస్ట్ మెజారిటీ లేడీస్ ఉంటారు. ఇప్పుడు చనిపోతుంది అందరూ మెన్ చనిపోతున్నారు, యంగ్ మెన్ చనిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు నిజంగా వ్యాక్సిన్ వల్లనే, నిజంగా కోవిషీల్డ్ వలన అయితే కనీసం ఈక్వల్గా ఉండాలిగా లేడీస్ జెంట్స్ చనిపోవడం. బట్ ఎక్కడో ఒకసారి లేడీస్ చనిపోయినప్పటికీ కూడా జెంట్స్ ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇది ఇంతకు ముందు కూడా ఉండేది. కోవిడ్ ముందు కూడా సడన్గా చనిపోయే వాళ్ళలో ప్రధానంగా మేల్సే ఉండేవాళ్ళు. సో అదే జరుగుతుంది కాబట్టి ఆ రేషియో మారలేదు. కాబట్టి బహుశా ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదేమో అన్నది. సో ఇంకొకటి పరిశోధన చేసిన తర్వాత కూడా ఎయిమ్స్లో డాక్టర్లు పరిశోధన చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సడన్ డెత్స్ ఎవరికైతే అవుతున్నాయో వీళ్ళందరినీ తీసుకుని పరీక్ష చేసినప్పుడు ఎక్కువగా వ్యాక్సిన్ కాని వాళ్ళలోనే సడన్ డెత్స్ ఎక్కువ ఉన్నాయనేది వాళ్ళు చెప్పారు, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో కన్నా. సో ఆ రకంగా చూసినా కూడా ఇది వ్యాక్సిన్ వల్ల అనేది తెలియట్లేదు. సో ఇంకా కొత్తగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా కంప్లీట్గా తీసుకోవాల్సింది. అట్లని మనం వ్యాక్సిన్ కంపెనీలకి కొమ్ముగా ఎక్కర్లా. మనం క్లియర్గా చెప్పచ్చు, ఒకవేళ నిజంగా వ్యాక్సిన్ వల్ల అయితే ఆ విషయం కానీ ఆ బాధ్యత కానీ వ్యాక్సిన్ కంపెనీస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ దిశగా సరైన ప్రయోగాలు జరగాలి. ప్రయోగాలు జరిగి దానిపైన కంప్లీట్ క్లారిటీ రావాలి. అంటే ఇప్పుడు మనం ప్రతిదీ వ్యాక్సిన్ వల్లే అనడం వల్ల నిజంగా వ్యాక్సిన్ వల్ల కొన్ని విషయాలు వచ్చినా కూడా మనం తెలుసుకునే అవకాశం తక్కువ. అందుకని గవర్నమెంట్ ఇంకా కొంచెం చొరవ చూపించి ఓపెన్గానే కంప్లీట్గా స్టడీ చేసి ఒకవేళ వ్యాక్సిన్ వల్ల ఉంటే ఓకే ఇది వ్యాక్సిన్ వల్లనే ఉంది అనేది ఒప్పుకొని దాన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి అని చూడాలి. ఇప్పుడు దాకా మీకు ఏ రకంగా అయినా సడన్ కార్డియాక్ డెత్స్ని నివారించడానికి ఇప్పుడు దాకా మనం ఏ చర్యలు చేపట్టడమో, అంటే స్మోకింగ్ ఆపేయటం, రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవటం, మనం ఆహారం జాగ్రత్తగా తీసుకోవటం, వ్యాయామం సరిగ్గా చేయటం, ఇలాంటి లక్షణాలే తప్ప, ఇలాంటి సొల్యూషన్సే తప్ప కొత్త సొల్యూషన్స్ ఏమి లేవు. అంటే వ్యాక్సిన్ వల్ల అయితే వేరేది రకంగా లేదు. కేవలం మన ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ కోసమే మనం ఇది వ్యాక్సిన్ వలన అవునా కాదా అనేది చూసుకోవడం ట్రై చేస్తున్నాం. ఒకవేళ వ్యాక్సిన్ వల్లనే అని కనుక ప్రూవ్ అయితే ఇంకొకటి వ్యాక్సిన్ కంపెనీస్కి రెస్పాన్సిబిలిటీ కొంత మేరకు ఆపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి చూస్తున్నాం. ఇంకా కొత్త పరిశోధనలు జరిగితే వ్యాక్సిన్ వల్లనే క్లాట్స్ వస్తుంటే ఆ క్లాట్స్ని ప్రివెంట్ చేయడానికి ఏ రకమైన మెడిసిన్స్ వాడాలి అన్న ప్రయోగాలు కూడా మనం చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి చూస్తున్నాం. కానీ ఈ లోపల ప్రజలు ప్యానిక్ అవడంలో ఏమీ అవసరము లేదు, అట్లా ప్యానిక్ అవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి కొంతమేరకు ఒత్తిడి ప్రభుత్వం పైన లేకపోతే వ్యాక్సిన్ కంపెనీస్ మీద దీని గురించి ఫర్దర్గా అధ్యయనం చేయమని మనం అడగడం కరెక్టే. కానీ మనం ప్యానిక్ అయ్యి మన ఆరోగ్యం పాడు చేసుకోవడం మంచిది కాదు. ఆల్రెడీ కోవిడ్ వల్ల అయిన ప్యానిక్తో చాలా వరకు మనకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనేది నా ఉద్దేశం. అంటే విపరీతంగా సోషల్గా భయపడిపోయారు ప్రజలందరూ. ఏమైపోతాం మనం, ఒక పక్క హెల్త్ అయితేనేమి, ఇంకో పక్క ఎర్నింగ్స్ అయితేనేమి, మనం ఎకనామిక్గా ఎట్లా ఉంటాం అని తెలియకుండా చాలా బాధపడ్డారు, చాలా భయపడ్డారు. దానివలన ఇప్పటికి కూడా సైకలాజికల్గా ప్రాబ్లమ్స్తో పాటు ఫిజికల్ ప్రాబ్లమ్స్ కూడా దానివల్ల వస్తున్నాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి మనం కొత్త ప్యానిక్ ఆపాదించి ఓకే వ్యాక్సిన్స్ వల్ల ఇట్లా అయిపోతుంది అంటే అందరూ వ్యాక్సిన్స్ తీసుకున్నారు, అందరూ భయపడుతుంటే భయం వల్ల కొంతమంది అయినా చనిపోతారు కదా. ఎందుకంత భయపడాల్సిన అవసరం లేదు అని నా ఉద్దేశం.